आंध्र प्रदेश के डिप्टी चीफ मिनिस्टर पवन कल्याण ने ऐलान किया है कि इनकी पार्टी जनसेना अब तेलंगाना में भी कदम जमाएगी। इनकी पार्टी तेलंगाना की सियासत में सरगर्म हिस्सा लेगी और यहां इंतखाबात में हिस्सा भी लेगी। उन्होंने कहा कि तेलंगाना किसी के बाप की जागीर नहीं है। पवन कल्याण यौम तासीस तेलंगाना के मौके पर एक तकरीब से खिताब कर रहे थे। इनके मुखालिफ तेलंगाना बयानात पर कांग्रेस और बीआरएस कायदीन के जानिब से शदीद एतराज़ किया गया था और इनसे मुतालबा किया गया था कि वो अपने बयानात पर तेलंगाना अवाम से माजरत ख्वाही करें। पवन कल्याण ने कहा कि उन्होंने ताहाल तेलंगाना की सियासत में सरगर्म हिस्सा लेने के ताल्लुक से कोई फैसला नहीं किया था, ताहम अब वो ऐलान कर रहे हैं कि वो तेलंगाना की सियासत में सरगर्म हिस्सा लेंगे। वो रियासत भर का दौरा करेंगे और तेलंगाना के मसाइल पर आवाज़ उठाएंगे। उन्होंने कहा कि तेलंगाना हिंदुस्तान ही का हिस्सा है और यहाँ सियासत में हिस्सा लेने से इन्हें कोई रोक नहीं सकता। इनकी पार्टी जनसेना अब तेलंगाना के इंतखाबात में भी हिस्सा लेने की तैयारियों का आगाज़ करेगी। నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు? నీకు హైదరాబాద్లో ఏం పని? ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళ మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వు అంటారు నన్ను. ఆంధ్రాలో అయితే తల తీసేయని అంటారు కోనసీమలో కొంతమంది. నేను ఓడిపోయినప్పుడు 2019లో ఓడిపోయినప్పుడు మన తెలంగాణ నాయకులు ఒకరే చెప్పారు, అన్నా మా తెలంగాణలో ఉంటే నీకు పరిస్థితి రానిచ్చేవాళ్ళం కాదని చెప్పి. నాకు నిజంగా నేను ఇప్పటిదాకా నిర్ణయించుకోలే. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, నేను పోటీ చేస్తా. నేను ఇప్పటిదాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. रियासती वज़ीर ट्रांसपोर्ट मिस्टर पूनम प्रभाकर ने जनसेना पार्टी सरबराह पवन कल्याण को जवाब देते हुए कहा कि तेलंगाना यकीनी तौर पर इनके बाप की जागीर है। तेलंगाना 4 करोड़ तेलंगाना अवाम के बाप की जागीर है, लेकिन पवन कल्याण के बाप की जागीर नहीं है। पवन कल्याण के बयान पर अपने रद्देमल का इजहार करते हुए पूनम प्रभाकर ने कहा कि पवन कल्याण को तेलंगाना की सियासत में हिस्सा लेने का पूरा हक है, ताहम इन्हें सबसे पहले तेलंगाना अवाम से माजरत ख्वाही करनी चाहिए क्योंकि उन्होंने तेलंगाना के खिलाफ बयानबाजी की है। पूनम प्रभाकर ने कहा कि पवन कल्याण गुरूर और तकब्बुर का शिकार है। तेलंगाना अवाम किसी के गुरूर और तकब्बुर को कबूल नहीं करते। गुरूर और तकब्बुर की वजह से ही तेलंगाना तहरीक शुरू हुई थी और अब पवन कल्याण भी इसी लहजे में बात कर रहे हैं। तेलंगाना के पसमानदा और दलित तबकात इस रवैये को भी कबूल नहीं करेगी। उन्होंने कहा कि पवन कल्याण तेलंगाना के ताल्लुक से अच्छे ख्यालात नहीं रखते और मनफी सोच रखते हैं। इसी सोच की मुखालिफत की जा रही है। మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరే, నీ అయ్య జాగిరి కాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకో. ఇలా ముందుగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి చనిపోయినటువంటి కళాకారుడు గద్దార్ గారికి. గద్దార్కు కారు కొనిచ్చినా అని చెప్పి చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడడమే అప్రస్తుతం. ఒక కళాకారుడు, ఒక భావజ్వాల వ్యాప్తికి సంబంధించిన వ్యక్తి చనిపోయి అమరుడై అతన్ని మేము ఈరోజు తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ప్రజాస్వామికవాదిగా ఆయనను గౌరవించుకునే సందర్భంలో ఆయన కారు కొట్టించిన అని చెప్పి ఈరోజు నేను తెలంగాణలో ఉన్నటువంటి అన్ని దళిత వర్గాలు ఒకసారి ఆలోచన చేయాలి. ఆయన అహంకారం ఇయ్యాల కూడా మేము ఏ అహంకారానికి వ్యతిరేకంగానైతే పోరాడినామో
ఏ దురహంకారం అయితే మా మీద ఆధిపత్యం చెలాయించద్దనుకున్నామో అదే దురహంకారము, అదే ఆధిపత్యంతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఎన్నడూ కూడా చెప్తున్నాం, వీళ్ళ కూడా రాజకీయ పరంగా ప్రజాస్వామిక భారతదేశంలో తెలంగాణ కూడా అంతర్భాగమే. మేము కూడా అనేక సందర్భాల్లో ఆంధ్రాకి వెళ్తాము. ఆంధ్ర, తెలంగాణ ఈజ్ ఏ సపరేట్ స్టేట్స్, తెలుగు రాష్ట్రాలు. కానీ ఆయన మాట్లాడినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తూ ఉంటుంటే ఇది పాకిస్తానా ఇండియా అని మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు, పాస్పోర్ట్ తీసుకోవాలని. ఈ మైండ్ సెట్ తీసేయండి. ఆయన శాసనసభలు ఉన్నారు, ఇలా పార్లమెంట్ గురించి ఐడియా లేదు. నేను పార్లమెంటు తెలంగాణ బిల్ అయ్యే సందర్భంలో ప్రత్యక్ష సాక్షి. అంతకంటే ముందు కూడా చిన్న బిల్లు వస్తే కూడా నేను అనేక సందర్భాలు చెప్పిన, ఈ పార్లమెంటరీ వ్యవస్థలో తెలిసి మాట్లాడుతున్నా తెలియక మాట్లాడుతున్నా, తలుపులేసి పార్లమెంటులో బిల్లు తెచ్చుకున్నారని చెప్తారు. ఇప్పటికీ ఇంత కక్ష, ఇంత అక్కసు తెలంగాణ మీద మాటల్లో మాట్లాడుతూనే మళ్ళీ తెలంగాణ మీద అక్కసు వెళ్ళకొస్తా ఉన్నాడు. ఇది మంచిది పద్ధతి కాదు. నేను తెలంగాణ మీద ప్రేమ ఉంది అంటుండు, తెలంగాణ మద్దతుకి నన్ను మాట్లాడినరా? తెలంగాణ అమరవీరులు చనిపోతుంటే వాళ్ళకి ఎప్పుడైనా నువ్వు సంఘీభావం, అరే ధైర్యంగా ఉండండి, తెలంగాణ పోరాడి తెచ్చుకోవాలని చెప్పినావా? అవహేళన చేసినావు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదని చెప్పినటువంటి వాడివి. తెలంగాణ ఏర్పాటును అవమానించినటువంటి వ్యక్తివి. ఇలా మీరు మాట్లాడితే ఎట్లా?